అనుక్షణం ప్రజల పక్షం మినిట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 396 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి. డాక్యుమెంట్ రైటర్ల పొట్టకొడుతున్న కూటమి సర్కార్ ఘాటుగా విమర్శించిన వైకాపా ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్. పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడండి. మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం. మామిడి రైతులను ఆదుకున్న ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుదే. వైసీపీ మాజీ సర్పంచ్ మోహన్ నాయక్ పై దాడికి తెగబడ్డ ప్రత్యర్థులు. ఇక డీటెయిల్స్ చూస్తే నిమ్మలపల్లి బస్టాండ్ కూడలిలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తల్లికి వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి, నిమ్మలపల్లి మండల అధ్యక్షుడు రాజన్న, మాజీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మునిరత్నంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు పాఠశాల విద్యార్థులకు అందించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కూటమి నాయకులు ఐకమత్యంతో అన్ని స్థానాల్లో కైవసం చేసుకుంటామని భరోసా వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వంలో తల్లికి వందనం కార్యక్రమం కేవలం ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తున్నామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తేదపా నాయకులు, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, క్లస్టర్ మాజీ ఇన్ఛార్జ్ మునిరత్నం, సింగిల్ విండో అధ్యక్షులు కోట రమణ, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, మాజీ సర్పంచులు రమణ, మహమ్మద్ రఫీ, గంటా మురళి, కార్పెంటర్ షఫీ, కాసిం ఖాన్, శంకర, విజయ్, తానేశ్వర, సురేష్, కాదర్ బాషా, శంకర్ రెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మనము ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా గతంలో చూస్తే పెన్షన్ ఇచ్చే పరిస్థితులు లేదు, 1వ తేదీ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు తల్లికి వందనం 15,000 ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ, చదువుకునే బిడ్డలకు ఈరోజు 1వ తేదీ వస్తేనే పెన్షన్ ఇవ్వడం కానీ, 1వ తేదీ వస్తేనే జీతం ఇవ్వడం కానీ, ఇది చంద్రబాబు నాయుడు మన కూటమి ప్రభుత్వానికి చెందుతుందని కూడా అందరికీ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ, మా సభా అధ్యక్షులు రాజన్న గారికి, మన ఆర్జన్న సింగిల్ విండో మాజీ అధ్యక్షులు వారికి, ప్రజెంట్ సర్పంచ్ చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ రమణ గారికి, మునిరత్నమ్మ గారికి, మాజీ జడ్పీటీసీ వర్యులు వాళ్ళకి, మన ఎంపీపీ మాజీ వారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తూ విద్యాశాఖను భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ అనే దాన్ని ఈరోజు మన దేశంలోనే గుర్తింపు పొందేటటువంటి విధంగా కార్పొరేట్ చదువుల కన్నా మంచి చదువులు మన ప్రభుత్వ పాఠశాలలోనే చెప్పే విధంలాగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ కార్పొరేట్కి పోయే పిల్లల్లో మన హై స్కూల్లో కానీ, ఎలిమెంటరీ స్కూల్లో కానీ మళ్ళీ చేరుతూ ఉన్నారు. దానికి కారణం గౌరవ లోకేష్ బాబు గారు. కాబట్టి మనకు లోకేష్ బాబు గారు ఈరోజు విద్యాశాఖ తీసుకున్నప్పటి నుండి అటు టీచర్లలో కానీ, ఇటు విద్యార్థుల్లో కానీ ఒక పక్క ఎప్పుడు రాజకీయ ఒత్తిళ్ళు ఉండేటటువంటి టీచర్లకు ఈరోజు రాజకీయ ఒత్తిళ్ళు లేకుండా వాళ్ళను వాళ్ళ స్కూల్లో బాగా టీచింగ్ చేసే విధంగా లోకేష్ బాబు గారే ఈరోజు వాళ్ళకు అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ స్కూళ్ళు తిరుగుతూ ఉన్నాడు. ఇంకపోతే మా రాజన్న, వెంకటేష్ అన్న చెప్పినట్లు తెలుగుదేశం పార్టీని లోకల్ బాడీ ఎలక్షన్లో మేము ఇప్పటికే 5-6 లోకల్ బాడీ ఎలక్షన్లు 5 లేకపోతే ఒక 4 మేము చేసింటాం. ఇక్కడ ఉండే వాళ్ళంతా మాకన్నా ఒకసారి ఎక్కువ చేసింటాడు వెంకటేష్ అన్న, మాకన్నా సీనియర్ కాబట్టి ఈసారి జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో
మండలంలో ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు ఒకటైతే ఇక్కడ ఉండేటటువంటి ప్రతి స్థానాల్లో 10 స్థానాలు కూడా మనమే గెలుస్తాం. మచ్చుకైనా కానీ వైసీపీ గెలిచేదానికి ఎక్కడ ఎలాంటిది కూడా కనపడలేదు. నాడు ఒక ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని మారుస్తానని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారికే కుప్పకూలిపోయాడు. కాబట్టి ఈరోజు ప్రజలంచుకొచ్చి ఆనాడు ఒక ఛాన్స్తో కూలిపోయినటువంటి పార్టీ ఈరోజు మళ్ళా ప్రజల్లోకి వచ్చే అవకాశం కూడా లేదు. అతను వస్తే కూడా తరిమి కొట్టే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఆయన ఒక్క ఛాన్స్ అయిపోయింది, కథ అయిపోయింది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు మనకు. కాబట్టి మనకున్నటువంటి 3 నాయకులు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి జాడల్లో మనం ఈరోజు భారతదేశంలో ముందంజలో భారతదేశం ఉంది. రాష్ట్రంలో కూడా మనము 3-4 స్థానాల్లో మన రాష్ట్రం ఉంది. అట్లనే మంచి పరిపాలన ఇచ్చేటటువంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మనల్ని నడిపించే నాయకుడు మదనపల్లికి షాజాన్ బాషా గారు ఎమ్మెల్యేగా కావడం, షాజాన్ బాషా గారి ఆధ్వర్యంలో మనం రేపు ఎలక్షన్ లేకపోతున్నాం. మనమంతా ఖచ్చితంగా అన్ని స్థానాలను కైవసం చేసుకుంటాం. వాళ్ళు బెదిరించినప్పుడే భయపడకన్నా అన్ని స్థానాలకు పోటీ చేసినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నిమ్మనపల్లి మండలంలో. కాబట్టి రేపు జరిగే ఎన్నికలకు కూడా మనం ఈ రోజు నుండి సన్నద్ధమైదాం. 3 నెలలే కాలం ఉంది కాబట్టి వాటిని కూడా ఎదుర్కొందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు రాజన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ప్రపంచ మామిడి దినోత్సవం పురస్కరించుకుని చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం అలాగే జిల్లా గుజ్జు పరిశ్రమల సమైక్య సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, పోతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ మామిడికాయలను ఉత్పత్తి చేసే వాటిని ప్రత్యుత్పత్తులుగా మార్చగలిగినప్పుడే రైతు నష్టపోకుండా ఆదాయ వనరుగా చేసుకోగలుగుతారని తెలిపారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ మామిడి బోర్డు ఏర్పాటుకు తమ వంతు కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. పోరాడడానికే నాయకులు ఉండేది. మేము మా పోరాటం చేస్తాం, మీరు మీ పోరాటాన్ని సక్రమంగా తెలియజేయాలంటే మీకు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని నాకు తెలిసి ఆనంద్ నాయుడు గారు లేదా మన హరిబాబు చౌదరినో ఇంకెందరో కొందరు ఒక 5-6 మంది మా దగ్గర కంటిన్యూగా తిరిగారు. అలా ఉండకూడదు. గ్రైనైట్ అసోసియేషన్కి మంచి అసోసియేషన్ ఉంది. మ్యాంగో కూడా నాకు తెలిసి బాలకృష్ణారెడ్డి మ్యాంగో అదే బిల్డింగ్ ఉంది. సక్రమంగా అంటే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరంతా యూనిటీగా కావాలంటే పెద్ద రైతులుగా మా అన్న దొరబాబు అన్న ఉన్నాడు. 10,000 కాదు 1,00,000 రూపాయలు ఖర్చు అయినా కూడా లీడ్ తీసుకొని చిత్తూరు వాళ్ళే సౌత్ ఇండియన్ మ్యాంగో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యి దీన్ని ముందుకు నడపాలి. నాకు చాలా ఆనందం ఏమంటే కర్ణాటక నుండి వచ్చిన అధ్యక్షులు ఆల్రెడీ ఫార్మ్ అయింది, బట్ ప్రయోజకంలో లేదు. అది ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కాదన్నా, దానికి కూడా ఒక చిన్న సలహా చెప్తా. ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని నడిపే నాయకుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వారు కోలార్ జిల్లాని ఆంధ్రాలో కలిపితే మాకు సంతోషం అని చెప్పినాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నమ్మకంతో చెప్పినాడా, ఆంధ్ర రాష్ట్రంపై నమ్మకంతో చెప్పాడా? ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి రైతులు పొలమీల అమరావతికి, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ మా దొరబాబు అన్న ఉన్నాడు, 3 సంతానం, 50 ఎకరాల ఆస్తి ఉంది. ఎప్పుడు ఇస్తాడు అడుగు? నా తదనంతరం నా వారసులకి ఏం రాసి ఉంటాడు వీలునామా, లేదా అది క్యాజువల్. కానీ రైతులు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినారు అంటే అది అమరావతి, నారా చంద్రబాబు నాయుడు. అంటే నాయకుడు అవసరం నడిపించడానికి. ఈరోజు కూడా ఇక్కడ చిన్న లోపాలు ఎందుకు జరిగినాయంటే నాయకత్వ లోపం. నాయకుడు అనేవాడు ఆర్థికంగా కూడా కొంచెం బలవంతుడైతే కార్యక్రమాన్ని జోష్ నింపుతాడు. లేదా రైతులు ఏమనుకుంటారో, నా అకౌంట్కి డబ్బు పడింది,
పోవాలా పోకూడదా అనేది సగం మంది బెంగళూరులో ఉంటారు, సగం మంది చెన్నైలో ఉంటారు, సగం మంది ఆ మామిడి తోటలోనే మంచం వేసుకొని పనుకున్నారు. ఎట్లా అకౌంట్లో పడిన డబ్బులు వాడు ఎవడికో గుళ్ళు ఉండేవాడు నలుగురు పోతారు, కొట్లాడతారు, లేదా మైక్ మజా ఉండేవాడు మైక్ ఎత్తుకొని మాట్లాడేసి మాజా తాగేసి ఇంటికి పోతాడు అనే రకంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఆ పోరాటానికి మీరందరూ ఐక్యతగా ఈరోజు దగ్గర 200 కోట్లు అంటే ఎంతమంది రైతులు? మా మురళన్న చెప్పాను, నా నియోజకవర్గానికి 250 కోట్లనే. ఆ కోట్లు యాడికి పూసినాయో వచ్చినాయి పోయినాయి, అంతా బెంగళూరుకి వెళ్ళిపోతుంది సైట్లు కొనేకి. ఇక్కడ పెట్టుకొని రైతులు మార్చుకొని వ్యవసాయం వేరే ఏం చేస్తే ఆదాయం వస్తుందో చేసి వాళ్ళు బాగుపడాలని కదా మా ముఖ్యమంత్రి గారి ఒక ఇంటెన్షన్. నేను పర్సనల్గా పోరాడినా, నాకు ఇచ్చింది ఎంతో అనేది మళ్ళీ మా అన్నయ్య చెప్తాడు. నాకు 2 మండలాలు ఉండేది రైతులు, అటు గంగాధి నెల్లూరు ఇటు పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇద్దరు కోట్లు వేసుకున్నారు వాళ్ళ మా నియోజకవర్గ రైతులకి అని. కాకపోతే మంచి మనసున్న ఇద్దరు ఆర్థికవేత్తలు అందరూ అంటుంటారు పెన్షన్ ద్వారానే మనిషి బతుకుతూ ఉంటే ఎప్పుడు ఉత్పాదకత మారాలి, ఉత్పత్తిగా మానవ వనరుల వినియోగం ఎప్పుడు మారాలి, మానవుడు అన్నవాడు మరి వనరుగా మారితే సమాజం వికాసం చెందుతుంది. అలాగే ఒక ఉత్పత్తి అన్నది విస్తరించాలంటే అది ఒక మరో ఉత్పత్తిగా మారాలి. మార్పుకు అనువుగానేది సృష్టికి మనజాలదన్నది సైన్సు ఫిలాసఫీ అన్నీ కూడా అదే. ఏ సైన్స్ చూసినా, శాస్త్రవేత్త చూసినా, లేకపోతే ఆధ్యాత్మికవేత్త చూసినా, ప్రపంచ గురువు చెప్పినా మార్పుకు అనువుగానేది సృష్టిలో ఉండజాలదు ఏదైనా కానీ మనిషితో సహా. మరి మామిడిని మార్పు చేయకుండా ఎంతకాలం మనం ఆలోచన చేయకుండా ఉండాలి? గౌరవ పెద్దలందరినీ నేను విన్నవిస్తున్నా, ఉత్పాదకతలో మార్పును తీసుకురావాలి, వినియోగంలో మార్పును తీసుకురావాలి. అది మన ఆలోచనలో మార్పుతో మొదలవుతుంది. ఖచ్చితంగా ఇదే వేదిక నుంచి మామిడి రైతాంగం ఆనందాన్ని చూడడానికి ఇదొక వేదిక కావాలి. ఇంకా దగాపడ్డ రైతాంగం గురించి మాట్లాడుకునే రోజులు పోవాలి. ప్రపంచం విస్తరిస్తోంది, సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. అవసరాలకు తగ్గ మార్పును తీసుకురావడానికి అవసరమైనటువంటి అనేక విధాలైనటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. అది అనుసంధానం కావాలి. పరిశ్రమైనా, శాస్త్రవేత్తలైనా, సమాజమైనా 3 అనుసంధానం అయితేనే అది ఒక ప్రయోగంగా మారి ప్రయోజనకరంగా మారుతుంది. ఆ ప్రయోజనకరమైనటువంటి జీవన విధానానికి ఇలాంటి వేదికలు ఉపయోగకరంగా మారాలన్నది నా కోరిక. ఇంత కష్టకాలంలో కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా మామిడి రైతాంగం పట్ల జాలి చూపి, మామిడి రైతాంగం పట్ల అండగా నిలబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి, మా పూతలపట్టు నియోజకవర్గ రైతాంగం నుంచి, మీ వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్లాడ, మా పూతలపట్టు నియోజకవర్గ మామిడి రైతాంగం నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు, లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్యని కాంగ్రెస్ పార్టీ మదనపల్లి సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణం ఇందిరానగర్ నందు గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్లకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేయడం, వారికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం తప్ప అని ప్రశ్నించారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు, పరీక్ష నిర్వహించడంలో జరిగిన వైఫల్యాలను ప్రశ్నిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ పార్లమెంట్ వద్ద నిరసన తెలిపిన విద్యార్థులపై లాఠీ చార్జ్ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తుందన్నారు. వారికి సంఘీభావంగా దేశ ప్రధానమంత్రి ఇంటి వద్ద రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి పక్షాలు నిరసన వ్యక్తం చేస్తే సహించలేక వారిని అక్రమంగా అరెస్టు చేయడం ప్రజల హక్కులు హరించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిందని, ప్రజల తరపున ప్రశ్నించే ప్రతిపక్ష నేతను అరెస్టు చేయడం, లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్య విలువలను అవమానపరచడమేనని తెలిపారు. 5:2 ప్రతిపక్షం ప్రశ్నిస్తే అరెస్టు చేయడం,
విమర్శిస్తే కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం బీజేపీ పాలనలో నిత్యకృత్యంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో విభిన్న అభిప్రాయాలను గౌరవించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిరంకుశ ధోరణితో వ్యవహరించడం సరికాదని హితవు పలికారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీఏ నాయకత్వంపై నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత వస్తుందని గుర్తు చేస్తూ గతంలో శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ దేశాల్లో జరిగిన ఘటనలే మన దేశంలో కూడా చూస్తున్నామని, దానికి బీజేపీ పాలనే కారణమన్నారు. ఇప్పటికైనా బీజేపీ పాలకులు ప్రజల హక్కులకు విలువ ఇచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో తక్షణమే రాజీనామా చేయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మీనాకుమారి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి, విశ్రాంతి ఎంఈఓ బండపల్లి ఈశ్వరయ్య, టౌన్ మైనార్టీ అధ్యక్షుడు మహబూబ్ పీర్, సోమశేఖర్, ఈశ్వరమ్మ, మహమ్మద్ అలీ, కాసిం అలీ, మస్తాన్ తదితరులు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన విద్యార్థులు, యువకులే భారతదేశానికి రాబో తరాలకు సంపద. అలాంటి విద్యార్థులను, యువతను మీరు ఈ విధంగా కష్టపెడుతున్నారంటే, ఈ విధంగా మీరు దుష్ప్రవర్తన చేస్తున్నారంటే మీకు దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంది? దేశానికి గర్వకారణమైనటువంటి యువతను మీరు అణగదొక్కే ప్రయత్నం చేయడం ఏమని మాత్రం భావ్యం కాదు. మీరు ఇలాంటి చర్యలు తీసుకుంటా ఉండేది ఎవరు చూడలేదనుకుంటున్నారు. కనీసం అక్కడున్న వేల మంది పోలీసులలో, సిఆర్పిఎఫ్ జవాన్లలో కొంతమంది ఇతర వ్యక్తులు వచ్చి, అది బీజేపీ ప్రభుత్వమే లోపలికి వచ్చి వాళ్ళ దగ్గర లోగోలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, సింబల్ కానీ ఎలాంటివి లేని కాకి దుస్తులు ధరించుకొని వచ్చిన అక్కడి అల్లరి మూకలు పోలీసు డ్రెస్సుల్లో వచ్చిన వాళ్ళు రాళ్ళు రువ్వడం, అది విద్యార్థుల మీదకి నెపం మోపడం, ఇది చూస్తామంటే మన కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరే గత కొద్ది రోజులుగా యువత, భారతదేశం యావత్తు యువత ధర్నాలు, రాస్తారోకులు చేస్తూ ఉంది. దానికి ఏమని మాత్రం స్పందించని కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిని వెనక్కి వేసుకొని రావడం కాక ఇంతటి దుర్మార్గానికి ఒడిగడుతూ ఉంది. మేము కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి పని భారతదేశం యావత్తు ప్రజలు కానీ, యువకులు కానీ, ఉద్యోగస్తులు కానీ, వెనకబడిన తరగతులు కానీ ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. ఇది మీకు చాలా దగ్గరలోనే ఇది ఇంకా ఉధృతమవుతుంది. ఏమనే మాత్రం మీరు దీని మీద తాత్సారం చేసే అవసరం లేదు. దీనికి సంఘీభావంగా మా నాయకుడు, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు, కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు నిన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలంతా ఈ ధర్నాలో సంఘీభావంగా తెలియజేస్తూ ప్రధానమంత్రిని వివరణ కోరేదానికి ఇంటి దగ్గరికి పోయి ధర్నా నిర్వహిస్తే, ఇంటి దగ్గర నిలబడితే విచక్షణారహితంగా పోలీస్ జులుం చేసింది. రాహుల్ గాంధీ గారిని రక్తం కారే విధంగా కొట్టడం, దీన్ని మేము ఏమనే మాత్రం సహించబోం. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మీరు కాబోయే ప్రధానమంత్రిని ఈ విధంగా చేస్తున్నారంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో భారతదేశంలో అర్థం చేసుకోవాలి. ఇంతకుముందు శ్రీలంక కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటు ఇతర నేపాల్ ఇలాంటి దేశాలలో జరిగిన యువత ఉధృతంగా ఏ విధంగా అయితే పెళ్ళుబికిందో అదేవిధంగా ఇప్పుడు భారతదేశంలో మొదలైంది. మన కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి చెడు కాలం మొదలైందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈ బలవంతాన్ని వెంటనే నిలిపేలా ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ కేంద్ర మంత్రిగా ఉన్నారో ఆయన వెంటనే రాజీనామా చేయాలా. మా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని ఈ విధంగా కొట్టినందుకు ప్రధానమంత్రి గారికి క్షమాపణ చెప్పాలా. ఈ డిమాండ్లు వెంటనే నెరవేర్చకపోతే మేము కూడా పెద్ద ఎత్తున దేశం యావత్తు జరిగే ఈ ధర్నా కార్యక్రమాల్లో పాల్గొని మీ మెడలు ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రామకుప్పం మండలం పెద్దతాండ మాజీ సర్పంచ్ వైసీపీ నేత మోహన్ నాయక్ పై దాడి మంగళవారం రాత్రి దాడి జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా దాడికి పాల్పడిన దుండగలో గట్టూరు తాండాకు చెందిన కృష్ణనాయక్ తన అనుచరులతో వచ్చి తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించిన మోహన్ నాయక్, ప్రత్యర్థులు జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ మోహన్ నాయక్ చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన బంధువులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మదనపల్లి పట్టణ ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు.
పట్టణంలోని కొన్ని వార్డుల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో బుధవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సరఫరా పరిస్థితిని పరిశీలించారు. ముందుగా రామారావు కాలనీలోని సంపును పరిశీలించారు. సంపు ద్వారా నీటి సరఫరా వ్యవస్థ గురించి అడిగి తెలుసుకున్నారు. నీటి సరఫరాను వేగవంతం చేయాలని, సంపులను వేగంగా నింపేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన అగ్నిమాపక శాఖ వాహనాలు వినియోగించాలని కలెక్టర్ సూచించారు. అలాగే అదనంగా వాహనాల అవసరముంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రవాణా శాఖ అధికారులు, ప్రైవేట్ వాహన యజమానులతో సమన్వయం చేసి అవసరమైన వాహనాలను మున్సిపాలిటీకి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం వేంపల్లి చెరువును సందర్శించిన జిల్లా కలెక్టర్ చెరువులో నీటి లభ్యత, బోర్ల పరిస్థితి, నీటి సరఫరాకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. అక్కడి వేంపల్లి సంపును తనిఖీ చేసి పట్టణంలోని మొత్తం తాగునీటి సరఫరా వ్యవస్థను సమీక్షించారు. పట్టణంలోని నీటి సరఫరా వ్యవస్థను పూర్తిగా సమీక్షించి తాగునీటి పంపిణీని స్ట్రీమ్లైన్ చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రజలకు నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందించేందుకు పటిష్టంగా అన్ని చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, అగ్నిమాపక శాఖ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 396 జీవోకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా డాక్యుమెంట్ రైటర్లు చేపట్టిన పెన్ డౌన్ సమ్మెకు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త ఎస్ నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఆందోళన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులు తీసుకురావాలనుకుంటే సంబంధిత వర్గాలతో విస్తృతంగా చర్చించి వారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రజల ఆస్తులు, హక్కులపై ప్రైవేట్ పెత్తనం తగదని పేర్కొన్నారు. డాక్యుమెంట్ రైటర్ల సంఘం అధ్యక్షులు గుణశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే పేరుతో సాంప్రదాయ వృత్తులను దెబ్బతీసే విధానాల్లో అమలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. సాంకేతికతను స్వాగతిస్తున్నప్పటికీ దాంతో వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయే పరిస్థితి తలెత్తడం బాధాకరమన్నారు. వైసీపీ ఎస్సీసీ సభ్యురాలు షమీం అస్లాం మాట్లాడుతూ డాక్యుమెంట్ రైటర్ల సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపి వారి ఉపాధికి పూర్తి భరోసా కల్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. వైసీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డిలు మాట్లాడుతూ వైకాపా కార్మికులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సంప్రదాయ వృత్తిదారుల పక్షం నిలుస్తుందని స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ సర్వీస్ కేంద్రాల ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని, డాక్యుమెంట్ రైటర్ల పోరాటానికి పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్యుమెంట్స్ రైటర్స్ సంఘం ఉపాధ్యక్షుడు నాగమహేంద్ర, కార్యదర్శి కంగేరి నంద, రెడ్డప్ప యాదవ్, లవానీ మొహమ్మద్ ఖాన్, రైటర్లు సాయిశేఖర్ రెడ్డి, మురళి, పి రమేష్, నూర్ మొహమ్మద్, దేవి, భువనేశ్వరి, నాయకులు గ్రానైట్ మహేష్, బయ్యారెడ్డి, కొత్తపల్లి మహేష్, పాల్ చంద్రశేఖర్, ఈశ్వర్ నాయక్, సుధాకర్, మాధవ్ రెడ్డి, యూనస్, బొమ్మిశెట్టి మధు, ఎన్ నవాజ్, చిప్పిలి మల్లికార్జున రెడ్డి, చరణ్, నూర్ మొహియుద్దీన్ ఖాన్, ఆవుల సోమశేఖర్ రెడ్డి, సాంబశివారెడ్డి, ముజీబ్, సాదిక్, చరణ్, శారదారెడ్డి, వినూతాబాయి, మంజుల, ధనలక్ష్మి, షేక్ జబీ, జహీర్, సాదిక్, సమద్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు. పైగా బలం కూడా మేము వాళ్ళకు అందజేస్తున్నాం పూర్తి స్థాయిలో. ముందుటి నుంచి కూడా స్టాంప్ రేటర్ అంటే ఒక స్టాంపులే కాదు, ఒక చిన్న అర్జీ కానీ, స్టాంపులు కానీ, ఏదైనా పోలీస్ స్టేషన్కి సంబంధించిన విషయాలు కానీ, ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించిన విషయాలు కానీ, కలెక్టర్ ఆఫీస్కి సంబంధించిన విషయాలు కానీ ఏదైనా రాయాలంటే స్టాంప్ రేటర్ దగ్గరికి పోయి రాపించుకొని వాళ్ళందరూ కూడా అర్జీ రూపంలో సమర్పించేవాళ్ళు. మేమంతా కూడా చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా. కానీ స్టాంప్ రేటర్లకి వాళ్ళు మామూలుగా రాసుకుంటూ వాళ్ళ బతుకు తెరువు తీసుకుంటూ వాళ్ళు జీవనం ఇదే అని దీంట్లోనే కొనసాగుతూ, కొంతమంది అయితే ఇప్పుడు నూర్ కానివ్వండి, అక్బర్ కానివ్వండి, రెడ్డి శివరామన్న ఇట్లా మెయింటైన్ చేసుకుంటా, ఏ తప్పులు తడుకులు లేకుండా, ప్రైవేట్ చేతుల్లో లేకుండా ఖచ్చితంగా రికార్డ్ మెయింటైన్ చేసుకుంటూ పారదర్శకంగా నిజాయితీగా చేసుకుంటా ఈ శాఖ మీద కూడా ఇలా డేగ కన్ను పడింది.
డేగకమంది పడి ఈరోజు ఏం చేస్తా ఉంటారు, దీనికి వచ్చిందను ప్రైవేటైజేషన్ చేసేయాలా, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఓపెన్ చేయాలా, వీటన్నిటికీ ప్రైవేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ ముందుకు సాగుతా ఉంది. దగ్గర 12,000 కోట్ల రూపాయల ఆదాయం ఉండి ఈ శాఖకు రిజిస్టర్ చేసే పని మీకు టెండర్ పిలిచి దీన్ని ప్రైవేటైజేషన్ చేసే అవసరం ఏముంది? ప్రజలకు ఖచ్చితంగా దీని మీద తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి. ఎక్కడైనా 12,000 కోట్ల టెండర్ పిలుస్తూ ఉన్నారంటే దీంట్లో ఏ మేర అవినీతి జరుగుతుంది అనేది కూడా ప్రజలు ఖచ్చితంగా దీని మీద అనుమానంగా చూస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా పిపి విధానం అనేది ఆ 356 జీవో 396 జీవో అనే కొత్త జీవో తీసుకుని వచ్చేసి వీళ్ళందరికీ వచ్చేది పాపం స్టాంప్ వెండర్ దగ్గర మదనపల్లిలోనే మన మొత్తం కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమానికి మదనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నిసార్ అహ్మద్ గారు ఇచ్చేసినందుకు అతను మా దస్తావేజీలు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దస్తావేజీ లేఖలు అనగా బ్రిటిష్ కాలం నుండి అనగా సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఏర్పడినప్పటి నుండి అప్పట్లో రెడ్లు ఉన్నారు. రెడ్డి అంటే ఒక రెడ్డి అనే కాదు, ఆ వృత్తి చేసే అతన్ని రెడ్డి అంటా ఉన్నారు. ఆ రెడ్డులు దస్తావేజీలు రాస్తున్నారు. ఆ తరువాత కర్ణాలు వచ్చారు, అదే దస్తావేజీలో కర్ణాలు రాస్తా ఉన్నారు. ఆ తరువాత లైసెన్సులు మంజూరు చేసి డాక్యుమెంట్ రైటర్లు దస్తావేజీలు రాసి రిజిస్టర్ చేస్తూ ప్రజల ఆస్తికి ఎటువంటి భంగం కలగకుండా దస్తావేజులను చదివి వినిపించి వాళ్ళకి న్యాయంగా రిజిస్టర్ చేస్తామంటే పద్ధతి ఉండింది. ఇప్పటి ప్రభుత్వం వచ్చి ఆ దస్తావేజులను ప్రైవేటు పరం చేయాలనేసి ఫ్రంట్ ఆఫీసు బ్యాక్ ఆఫీస్ అనేసి 2 విభాగాలుగా విభజించుకొని ఫ్రంట్ ఆఫీసు నందు ప్రైవేటీకరణ వాళ్ళు ఉంటారు, బ్యాక్ ఆఫీస్ నందు ఒక సబ్ రిజిస్టర్ ఒక అటెండర్ మాత్రం ఉంటారు. అంటే ఈ ఫ్రంట్ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్తే అది సబ్ రిజిస్టర్ వినాలా కానీ సబ్ రిజిస్టర్కి ఎటువంటి అధికారం ఉండదు, సబ్ రిజిస్టర్ డమ్మీ అయిపోతాడు. కాబట్టి ప్రజల ఆస్తికి ఎటువంటి రక్షణ ఉండదు. మరియు దస్తావేజీ లేఖలు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1,00,000 మంది కుటుంబాల జీవన అనుక్షణం ప్రజల పక్షం NTV న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.